వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ దంపతులకు 2 పిల్లలు. కుమార్తె సహస్రకు 1 సంవత్సరం, కుమారుడు మహావీర్ 4 సంవత్సరాలకు వెన్నుముక్క కండరాల క్షీణత, స్పెషల్ మాస్కులర్ ఆట్రోఫీ SMA వ్యాధి సోకింది. అయితే చిన్నారుల చికిత్సకు 32 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో మునిగిపోయిన తల్లిదండ్రులు ఈ వ్యాధి వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిలుచోలేరు, నడవలేరు. దీని నివారణకు ఒక్కొక్కరికి 16 కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లల తండ్రి కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కళ్యాణ్ దాస్కు ప్రతి నెల 11,000 రూపాయల వేతనం వస్తుందని, పిల్లల మందులకు 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేశామని, పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6.5 లక్షలు విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి 13 లక్షల విలువైన సిరప్లు వాడాలని సూచించిన వైద్యులు SMA నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలెవరైనా ముందుకు వచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కృష్ణవేణి ఫోన్ నంబర్ 8897494155 ద్వారా సంప్రదించవచ్చు. పెట్టుకునే ఉండాలి పాపం. కొంచెం హక్కులు జరిగింది. మనం షార్ట్ చేసి పెట్టుకుందాం, సరేనా? అట్లా రోజు లేచే వరకు మాకు అర్థం పిల్లలకేమో చెప్తే అర్థం కాదు. చాలా కష్టమవుతుందని ఇప్పుడే వచ్చింది సార్. మళ్ళీ వెళ్ళాలి. 13వ తారీఖేమో రేంబోకి వెళ్ళాలి, నెక్స్ట్కేమో 15వ తారీఖు వెళ్ళాలి. నా పేరు కృష్ణవేణి, మరి బెల్లంపల్లి టేకుల బస్తీ, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మా 2 పిల్లలకి హెల్త్ ప్రాబ్లం బాగాలేదు. SMA స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. పిల్లల ట్రీట్మెంట్ చాలా ఖర్చు అవుతుంది. ఒక్క సిరప్ 6,50,000 అంటున్నారు. ఒక ఇంజక్షన్ ఏమో 16 కోట్లు అంటున్నారు. అందరి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి. పాత ప్రభుత్వం చుట్టూ 3 సంవత్సరాలు వెళ్ళినాక కొత్త ప్రభుత్వం చుట్టూ 10 నెలల నుంచి తిరుగుతున్నాం. మాకు ఆర్థికంగానైనా ఏదైనా ఒక సహాయం చేయాలనేసి కోరుకుంటున్నా. ఎమ్మెల్యేనైనా, MP అయినా, CM అయినా, దాతలైనా ఎవరో ఒకరు, ఎవరికి తోచిన ఎవరైనా సరే ఇంత అమౌంట్. మా పిల్లలు అయితే కూర్చుంటే నిల్చోలేరు, నిల్చుంటే కూర్చోలేరు. మా 2 పిల్లలు అయితే, పాపనైతే మెట్లు ఎక్కలేదు, దిగలేదు.